హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నా పేరు విజయ్ అండి. నేను ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే, మన సొసైటీలో రాజకీయ యొక్క పార్టీలు వాళ్ళ సంభాషణ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అది ఏ పార్టీ అని కావచ్చు, టీడీపీ పార్టీ కానీ, అటు మన జగన్ గారి పార్టీ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం బాగుంటే సొసైటీలో మంచి గుర్తింపు వచ్చింది. రాబోయే కాలంలో కూడా మంచి ఓట్ బ్యాంక్ సంపాదించుకుంటారు. కానీ కొన్ని పార్టీలు మరీ దారుణంగా ఫ్యామిలీలో కూడా వెళ్ళి డిస్టర్బ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. అది అది వాళ్ళ పార్టీకి శ్రేయస్కరం కాదు. మాట్లాడేది ఏదైనా సూటిగా రాజకీయం గురించి మాట్లాడండి. ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ భర్త ఎక్కడి నుంచి, అవన్నీ అనవసరం మనకి. నేను అనేది ఏంటంటే, మాట్లాడే విధానం కరెక్ట్గా ఉంటే మనం ఈ పథకాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం చేసే పని బట్టి ఆటోమేటిక్గా మన ఓట్ బ్యాంక్ పెరిగింది. అంతకుముందు మన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా హుందాగా వివరించుకున్నారు, హుందాగా మాట్లాడుకున్నారు. ఓన్లీ రాజకీయ యొక్క పనుల గురించే వాళ్ళు దాన్ని డిస్కషన్ చేసుకున్నారు, అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే. కానీ మన వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత, జగన్ గారు వచ్చిన తర్వాత, మరి జగన్ గారు వల్ల అలా ఇట్లా సొసైటీకి వాళ్ళు మాట్లాడడం నేర్చుకున్నారో తెలియదు. కానీ ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు, కానీ అప్పటి నుంచి అటు వాళ్ళు వాళ్ళు నాలుగు మాట్లాడితే ఇతర పార్టీ వాళ్ళు కనీసం రెండన మాట్లాడిపోతే బాగుండదని చెప్పి మాట్లాడుతున్నారు. అలా చేయటం వల్ల సొసైటీలో చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది, అది ఏ పార్టీకి అయినా సరే. అది నేను చెప్పేది అంటే, ఒక కార్యకర్తగా, ఒక సొసైటీలో ఒక వ్యక్తిగా నేను కోరుకుంటుంది ఏంటంటే, ఇది ఏ పార్టీ అయినా సరే చాలా హుందాగా వివరించండి. ఓన్లీ పట్టరుగా రాజకీయం గురించి విమర్శించుకోండి, పర్సనల్గా పోవద్దండి. ఎందుకంటే మీ వల్ల సొసైటీలో రేపు రాబోయే యువతకు కూడా అదే నేర్చుకుంటారు. పక్కన స్టేట్ విజయ్ అనే ఒక అతను ఉన్నాడు, సీఎం. ఎంత స్మూత్గా వ్యవహరిస్తున్నాడు చూడండి. అలా అలా వ్యవహరించుకుంటే బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. మీరు దయవుంచి, ఇప్పుడు నాగార్జున యాదవ్ ఒక అతను ఉన్నాడు, అతను ఎందుకు నోరు బారేసుకోవటం, ఎందుకు ఈ నోరు బారేసుకొని లోకేష్ గడ్డి పెట్టావా గడ్డి పెట్టావా, ఏంది ఈ మాటలు, ఎందుకు ఏంది? ఏమంటే పర్సనల్గా మాట్లాడుకోండి, కూర్చొని మీ ఇద్దరు వరకు డిబేట్ పెట్టుకొని మాట్లాడుకోండి. మేమందరం వినాల్సిన అవసరం లేదు. మా చెవులు పోతున్నాయి, మాకు దొబ్బు వస్తుంది ముందు చెవులో. ఎందుకు? సొసైటీకి ఏంది? పని చేయండి, ఓట్లు అడగండి, వేయిపోతే అప్పుడు అడగండి జనాన్ని. అంతేగాని మనం ఉచిత పథకాలు ఇచ్చామని చెప్పి మనం ఏది పడితే అది మాట్లాడి చేస్తే సొసైటీలో తీసుకోరు. జనాలు ఏదైనా గుర్తుపెట్టుకుంటూ లేదు, కానీ దెబ్బ కొట్టినా మర్చిపోతారు, మనిషి అనే మాట మాత్రం మర్చిపోరు. అదొక్కటి గుర్తుపెట్టుకుని నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏ పార్టీ అయినా సరే, అది తెలుగుదేశం అయినా సరే, ఇప్పుడు వైఎస్ఆర్ అయినా సరే, సాల్వంగా స్పందిస్తూ హుందాగా నవ్వుతూ స్పందించుకోండి దేనికైనా. అంతేగాని పర్సనల్గా వెళ్ళకండి ఉందని నేను కోరుకుంటున్నానండి.